మార్నింగ్ అయితే 6 అయితే అవుతుంది ప్రెసెంట్ టైం అయితే. ఈ రోజు మన లొకేషన్ ఎక్కడెక్కడ ఉంటుందో ఏంటో, బుకింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయో ఏంటో మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 3 బుకింగ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి మన ప్రెసెంట్. ఇప్పుడైతే ఇంకా టైం కూడా వచ్చేసి 9 అయితే అవుతుంది. మెల్లిగా ఎక్కడన్నా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం. 2 బుకింగ్లు అయితే వచ్చినాయి, ఒకటి హైటెక్ సిటీ, ఇంకొకటి కూకట్పల్లి. అవి మనకి యాక్సెప్ట్ అయితే కాలేవు. ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ముసరాంబాగ్, మలక్పేట్ ముసరాంబాగ్లో ఉన్నాను ప్రజెంట్ అయితే. సరే, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ప్రీమియర్లో అయితే చార్మినార్కి ఒక బుకింగ్ అయితే వచ్చింది, కానీ కస్టమర్ లొకేషన్కి వచ్చినాక క్యాన్సిల్ అయితే చేసిండు. ఎంత 2.5 కిలోమీటర్ నుంచి వచ్చిన. అసలు ఎందుకు పుడతారో అర్థం కాదు. కొంతమంది లొకేషన్కి రాకముందు తెలుసు కదా బుక్ చేసేటప్పుడు ఎట్లా, అప్పుడు క్యాన్సిల్ చేసిండు అయిపోతున్నాయి కదా. మొత్తం 2.5 కిలోమీటర్ మొత్తం వేస్ట్ అయిపోయింది అంత దూరం వచ్చి కూడా. సరే అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు. ఇంకా మళ్ళీ తర్వాత మనకి ఎయిర్పోర్ట్కి అయితే ఒక బుకింగ్ వచ్చింది, అది కూడా 2.3 కిలోమీటర్ చూపిస్తుంది పికప్ లొకేషన్ అయితే. ఇట్లా లాంగ్ బుకింగ్లు తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, పికప్ లొకేషన్ వాళ్ళు ఉంటారో క్యాన్సిల్ చేస్తారో కొంచెం డౌట్ మీదనే ఉంటుంది. దగ్గరకు పోయిన దగ్గర పికప్ చేసుకున్న దగ్గర నమ్మకం ఉండదు వాళ్ళ మీద. ఎందుకంటే అంత దూరం పోయినాక క్యాన్సిల్ చేస్తే ఉత్తగా వేస్ట్ అయిపోతుంది. అంత దూరం పోయి ఉత్తగా ఫ్యూల్ వేస్ట్, అంత వేస్ట్, టైం బొక్క, అంత దిమాగ్ ఖరాబ్ పంచాయతీ అవుతుంది అంతా. సరే, ఇప్పుడైతే మనకి ఎయిర్పోర్ట్కి అయితే పడింది. ఈ బుకింగ్ పిక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత టైం పడుతుందో ఏంటో మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోయినాక అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, ఊబర్ ప్రీమియర్లో అయితే పడింది డ్రాప్ చేసిన వెంబడే. కానీ మనకి వెహికల్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. మొత్తం సీరియల్ అయితే బాగా లాంగ్ ఉంది. 11:44 అవుతుంది. ఖచ్చితంగా మనకు 2-3 అవర్స్ అయితే పడుతుంది. అంటే ఒక ఇప్పుడు 11:44 అంటే ఇంకా ఖచ్చితంగా 3-4 అయితే అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. ఎందుకంటే మూమెంటింగ్ కూడా లేదు అస్సలు. ఇప్పుడు ఫ్లైట్లు కూడా ఉండవు, తక్కువ ఉంటాయి. మధ్యాహ్నం టైం కదా, సాయంత్రం మళ్ళీ మార్నింగ్ అయితేనేమో కొంచెం బాగుంటాయి. సరే, ఇంకా బుకింగ్ వచ్చినా ఇంకా మనం పోయి కూడా వేస్ట్ లోపలికి. కానీ అందుకే నేను శంషాబాద్ అయితే పోతున్నా. శంషాబాద్ వెళ్తే మనకి బుకింగ్ పడుతుందా లేకపోతే గచ్చిబౌలి వెళ్ళాలా మళ్ళీ చూద్దాం. సిటీలో మొత్తం ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పి ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో కూడా ఫుల్ జామ్ అయితే ఉంది సీరియల్ అయితే. సరే, మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, ఇది ఎయిర్పోర్ట్ రూట్ కాబట్టి కొంచెం వెహికల్ అయితే కొంచెం కంట్రోల్ అవ్వవు. మొత్తం కొంచెం మినిమం 60-70 అయితే వెళ్తాయి. ఈ రోడ్లో అయితే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, లేదంటే మనది తప్పున్నా అవతలంది తప్పున్నా. అందుకనే అని చెప్పి కొంచెం స్లోగానే వెళ్తే బెటరు. మనకి శంషాబాద్ వెళ్ళిన తర్వాత ఎక్కడ వస్తుందో ఏంటో బుకింగ్ అయితే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఒక 1 అవర్ అయితే అయిపోయింది, మనకి బుకింగ్ అయితే పడతలేదు. శంషాబాద్కి వచ్చి ఇంకా ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా వేస్ట్ అనిపిస్తుంది. మెల్లిగా గచ్చిబౌలికి పోయి అక్కడ నుంచి ఇంకా బుకింగ్స్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. చూద్దాం, మన గచ్చిబౌలి వెళ్ళిన తర్వాత బుకింగ్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే. మనకి శంషాబాద్లో అయితే బుకింగ్ అయితే పడలేదు. ఇంకా మెల్లిగా అయితే గచ్చిబౌలి వరకు అయితే ఖాళీ అయితే వచ్చేసిన. శంషాబాద్లో బుకింగ్ పడపోతే ఇంతే, ఒక్కొక్కసారి ఇట్లానే రావాల్సి వస్తే 1:42 అయితే అవుతుంది. 1 అయితే అయిపోయింది. 1 ఇంకా మెల్లిగా లంచ్ అయితే చేసుకొని మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే,
గచ్చిబౌలి దగ్గర అయితే మన లంచ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ ఓలా ఊబర్ ర్యాపిడో మూడైతే ఆన్ చేసి పెట్టిన, బుకింగ్ వస్తే దాంట్లో తీసుకొని వెళ్ళిపోవడమే. చూద్దాం, మనకి ప్రజెంట్ అయితే బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నట్టున్నాయి ఈ రోజు కూడా నాకు తెలిసి. ఎందుకంటే బండ్లు కూడా బాగా ఎక్కువైపోయినాయి, అందువల్ల బుకింగ్స్ కొంచెం తక్కువనే వస్తున్నాయి. మళ్ళీ మీకు బుకింగ్ వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, మనకైతే ప్రీమియర్ లో అయితే కొండపూర్కి అయితే పడింది ఒక బుకింగ్ లంచ్ చేసిన తర్వాత. ప్రీమియర్ లో ర్యాపిడోలో అయితే కేపీహెచ్పికి అయితే పడింది. కేపీహెచ్పి ఆ పికప్ తీసుకున్న తర్వాత దాదాపు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఒక 20 minutes వెయిట్ చేసినానేమో. ఎందుకంటే అక్కడ రోడ్డు బాగాలేదు. ఆ రోడ్డు బాగాలేదని చెప్పేసి మళ్ళీ వేరే రూట్ నుంచి తిప్పుకొని మళ్ళీ కస్టమర్ లొకేషన్కి వెళ్తే వాళ్ళు రావడానికి 20 minutes పట్టింది. ఏంటో మరి కొంచెం దాదాపు 20 minutes వెయిట్ చేయించారు నన్ను అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ మనకి కేపీహెచ్పి నుంచి గోపన్పల్లి అయితే పడింది. పికప్ అయితే తీసుకున్నా. ఎక్కడి నుంచి మన కేపీహెచ్పి 4th phase కోర్ట్ నుంచి అయితే మనకి గోపన్పల్లి అయితే పడింది. అయితే పోతున్నా. దీంట్లో మనకి అమౌంట్ ఎంత వస్తుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఈరోజు మన టోటల్ ఎర్నింగ్స్ ఎంత అయితే కూడా మీకు చెప్తాను. ఇంకోటి ఏంటి అని అంటే, ఈరోజు బుకింగ్స్ అయితే మరీ కొంచెం దారుణంగా ఉన్నాయి. కరెక్ట్ రేట్ వస్తలేదు, అసలు ఘోరంగా వస్తుంది అసలు రేట్ అయితే. అమౌంట్ అయితే చాలా తక్కువ ఇస్తున్నాడు. కిలోమీటర్కి 12 రూపాయలు 13 రూపాయలు ఇస్తే అమౌంట్ మనకు వర్కౌట్ కాదు. ఇంకొకటి ఇప్పుడు మరి ట్రాఫిక్ టైం ఇంకా 4 అవుతుంది దాదాపు. ఇప్పుడు టైం అయితే 4 అంటే ఇంకా ఇప్పటి నుంచి కొంచెం మంచిగా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 12 రూపాయలు కిలోమీటర్ తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తే ఆ పెట్రోల్కే సరిపోతాయి ఆ పైసలన్నీ. చూద్దాం, మనం గోబన్పల్లిలో డ్రాప్ చేసిన తర్వాత మనకి మళ్ళీ బుకింగ్ ఎట్టొస్తుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, ఈరోజు మార్నింగ్ అయితే 6 o'clock ఆన్ చేసిన. ఓలా ఊబర్ ర్యాపిడో మూడైతే ఆన్ చేసిన. నాకు ఆన్ చేసిన 40-50 minutesకి అయితే బుకింగ్ అయితే వచ్చింది. తొందరగా బుకింగ్స్ అయితే రాలేదు ఈరోజు బుకింగ్స్ కూడా కొంచెం డల్గానే ఉన్నాయి, తొందరగా అయితే రాలేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 6 అవుతుంది. అంటే 12 hours నాకు వచ్చిన అమౌంట్ ఇది. ఇందులో -1500 పెట్రోల్ తీసేస్తే మిగతాది మన ప్రాఫిట్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపు వీడియో అయితే ఇది ఎలా ఉంటుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, బై బాయ్.